బావా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. వెదవా సిగ్గు లేదు? 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలని 25 ఏళ్ళు కూడా లేవు, నువ్వు పరిగెత్తే చేస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెడితే చేస్తా. బావా వెరైటీగా ఉంటుంది, వెనక్కి జాగింగ్ చేద్దావా? వెనక్క ఓకే, ఏ టైప్ అయినా పై చేయి నాదే. గడ్డం వెదవా, నీ బ్యాటరీ డౌన్ అయిపోను. రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో, వాడి హోదా ఏమిటో, వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాతో గుర్తావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? నా బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదులు. నష్టపరిహారమా? నథింగ్. అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? నా దగ్గర నయా పైసా లేదు. నయా పైసా లేదా? మరి లక్షాధికారుల ఈ బట్టలేంటి, ఈ జాగింగ్ లేంటి? పిరకారాదు. ఎంత మాట అన్నవరా? కోటీశ్వరుని పట్టుకుని బికారి వేద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా నోరు పారేసుకోకు. ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా రా. అబ్బా బావా నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతుకున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్ బంగారం పోయింది, తిక్క కుదిరింది. ఎవరికి? నాకా? లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది. వాడికి రిక్షా దెబ్బతింది, తిక్కా కుదిరింది. నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా ఆయా మంది దాని అలానే నాతో పెట్టుకోకు. ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు. అయ్యో అక్క ఒక్కసారి బావని చూడు. అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు? ఇవాళ చాలా మంచి రోజు, కుంటాలి అనిపించింది, కుంటున్నాను అంతే. లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడొచ్చి గుద్దేశాడు. నోర్మోయ్, బాగా గుర్తు చేసుకో. నన్ను గుద్దింది రిక్షా కాదు, మారుతి 1000 లేటెస్ట్ మోడల్. నిజం చెప్పండి, గుద్దింది కారా రిక్షానా? లేదక్క రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు. భూతద్దాం, నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా. ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో. చూడు, నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా. అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు. రండి డాక్టర్ గారు రండి. హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ బాగానే ఉంది. మీరేంటి కుంటున్నారు? కారు నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైందంతే. అబ్బే ఈ షుగర్ సాల్ట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాక్, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ ఎయిడ్స్ రావాలి. కానీ షుగర్ ఏమిటండి? షుగర్ వెదవది చీప్ గా. అంట్ల వెదవా, నాకింత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావుగా బావా. నేను డబ్బు విషయంలో చెప్పాను. నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా? చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకులో మేనేజరు. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి ఆఫ్టర్ ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తా అనుకున్నావా? ఇదిగో దయచేసి ఇక ముందెప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టరు, నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి, స్టేటస్ కి, అంతస్తుకి ఏమాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి, వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాలు మరి, మోవిని మగతావిని ముడివేయనీయవా, కాదని అనలేనని గడియైనాగవా, అదుపు పొదుపు లేని ఆనందం కావాలి.